లాస్ట్ వీడియోలో మనం పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ప్రిన్సిపల్ ఎన్ని పోస్టులు, పీజీటీ టీజీటీ ఎన్ని పోస్టులు, వైస్ ప్రిన్సిపల్ ఎన్ని పోస్టులు, మన తెలంగాణలో ఎన్ని, ఏపీలో ఎన్ని అని తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఈ వీడియోలో క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత ఏజ్ లిమిట్, తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు పర్టికులర్స్ ఇచ్చారు ఇండెక్స్లో, అది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్లో మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 1 నుంచి ఈ నెల మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ 30 వరకు అండి. తర్వాత మనము అమౌంట్ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి కొంతమంది క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, యూపీఐ కావచ్చు, పేటిఎం కావచ్చు, వీటి ద్వారా అప్లై చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చి May 1, 2021. తర్వాత ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్కి ఫీజు వచ్చి 2000 రూపీస్, పీజీటీ టీజీటీకి 1500 రూపీస్ ఫీజు. తర్వాత మనం ఒకవేళ కొంతమంది పొరపాట్లు చేస్తుంటారు, ఆ పొరపాట్లు కరెక్షన్ చేసుకోవాలంటే దానికి కూడా టైం ఇచ్చారండి. ఆ కరెక్షన్ చేసుకోవడానికి టైము మనకి May 4 నుంచి May 6 వరకు, అంటే 2 days టైం ఇచ్చారండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే లాస్ట్ వీక్ ఆఫ్ May 2021, తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ June 2021. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే 180 minutes అండి, 180 minutes అంటే 3 hours. ఇక్కడ టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దామండి. 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చి 9 AM to 12 PM అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. సెకండ్ షిఫ్ట్ వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు అండి. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ అనేది మనకి ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఆ వెబ్సైట్ అనేది మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నాను ఆ వెబ్సైట్ నేము, ప్లీజ్ నోట్ అయితే చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దానికన్నా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లేదండి, ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చాడు, ఇదే పాయింట్. ఇక్కడ 4th పాయింట్ కనుక మనం గమనిస్తే, ఏ క్యాండిడేట్ మే అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ ఇఫ్ ఈ ఎలిజిబుల్ టు ఒకవేళ ఒకదానికన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దానికి సపరేట్గా ఫీజు కట్టాలండి. ఇక్కడ దీన్ని ఇంకా జూమ్ చేసి చూపిస్తాను, ఆగండి, మీకు ఇంకా డెప్త్గా ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, మనము 4th పాయింట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఫీ సపరేట్లీ, ఒకవేళ ఇన్ సచ్ కేసెస్ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే ద రిక్వెస్ట్ ఫీ సపరేట్లీ ఫర్ ఈచ్. ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా మనం సపరేట్ అమౌంట్ పే చేయాలండి. హౌఎవర్ ఫర్ పీజీటీ అండ్ టీజీటీ పోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ అప్లై 1 single సబ్జెక్ట్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక సబ్జెక్ట్కి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, పీజీటీకి అప్లై చేయొచ్చు, టీజీటీకి అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్కి అప్లై చేస్తున్నాం, 2 దాంట్లోనూ అప్లై చేస్తున్నాం. ఇది మనం గమనించాల్సిన విషయము. తర్వాత క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ సెపరేట్లీ ఇఫ్ అప్లయింగ్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్. ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లై చేయాలనుకుంటే సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్.
ఇక్కడ మనం కనుక గమనిస్తే స్టెప్ 1 గమనిస్తే అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యూజింగ్ ఓన్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. ఇది చూడండి, ఇది గమనించండి ఒకసారి. ఎందుకంటే మనం ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మన ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి వస్తుందండి. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం అప్లై చేయడానికి, కాబట్టి ఇదంతా అవసరం లేదు. మనము నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే కన్నా మొత్తం వాళ్ళే చూస్తారు. ఇవి మనకి ఏమేమి కలవని అడుగుతారండి. కాబట్టి ఇక్కడ మనం దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ సంబంధించి మొత్తం ఏం కావాలన్నా ఇక్కడ మరీ ఇంకోసారి ఇచ్చాడండి. ఈ వెబ్సైట్ ఆన్లైన్ ఏదైనా కానీ ఈ వెబ్సైట్ ఇచ్చాడు, దయచేసి నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇంట్రడక్షను, ఇక్కడ చూడండి పోస్ట్ డీటెయిల్స్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ పోస్టులకి మనకి స్టార్టింగ్ శాలరీ 78,800 నుంచి 2,09,200 రూపీస్ అండి. తర్వాత వైస్ ప్రిన్సిపల్ చూసుకుంటే శాలరీ 56,100 నుంచి 1,77,500 అండి. తర్వాత పీజీటీస్ వాళ్ళ శాలరీ ఎలా ఉంటుందంటే 47,600 నుంచి 1,51,100 రూపీస్. తర్వాత టీజీటీలకు శాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. పీజీటీలో మళ్ళీ సబ్జెక్టులు ఉంటాయి, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ మనకి ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయండి. మనం ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉంటాయని కూడా డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ టీజీటీస్ ఇంగ్లీష్కి అప్లై చేసుకోవచ్చు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ విధంగా అండి. వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుందంటే 44,900 నుంచి వాళ్ళ పే స్కేల్ 1,42,400 వరకు ఉంటుందండి వాళ్ళ పే స్కేలు. అదేవిధంగా ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక మనం చూస్తే ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి, ఓన్లీ కంప్యూటర్ బేస్డ్, అంటే మనం కంప్యూటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి చాయిస్ ఆఫ్ మనకి ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుందంటే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. కాబట్టి మనము హిందీ రాదు కదా అని టెన్షన్ పడే పనులు అయితే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది. మనం హిందీలో చదవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, బిట్స్ వైజ్ అనమాట, 160 మార్క్స్కి. తర్వాత ఇంటర్వ్యూ 40 మార్క్స్కి ఉంటుందండి, అంటే పర్సనాలిటీ టెస్ట్ అంటారు దాన్ని. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ మనకి 3 అవర్స్ అంటే 180 మినిట్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి బ్లూ ప్రింట్ కానీ తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్కి 10 మార్క్స్, తర్వాత జనరల్ హిందీకి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ ఇచ్చారు. తర్వాత లాజికల్ అండ్ రీజనింగ్కి 10 మార్క్స్, అంటే 10 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 10 మార్క్స్. తర్వాత క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి 10 మార్క్స్. అకాడమిక్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి 70 మార్క్స్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్కి ఎందుకు 70 మార్క్స్ ఇచ్చాడంటే మనము ప్రిన్సిపల్ అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉంటుందండి, దానికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా టోటల్ మనకు గమనిస్తే 160 క్వశ్చన్స్, 160 మార్క్స్ అండి. మనం ఇంకోటి ఇక్కడ ఏం గమనించాలంటే నోట్ 1 మార్క్ షెల్ బి అవాయిడ్, అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరు. ఒకవేళ తప్పు రాసామనుకోండి 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతుంది. అంటే 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్క్ మనకి తగ్గిపోతుందండి. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్ చూద్దాం.
వైస్ ప్రిన్సిపల్ కనుక చూసుకుంటే మనకి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే బిట్ వైజ్ ఉంటుంది 160 మార్క్స్, ఇది వైస్ ప్రిన్సిపాల్కి. తర్వాత ఇంటర్వ్యూ 40 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ అండి, అంటే 180 మినిట్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ జనరల్ ఇంగ్లీష్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 10. తర్వాత జనరల్ హిందీకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ లిటరసీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అకాడమిక్ సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి 40 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, ప్రిన్సిపల్కి ఏమో 70 ఇచ్చాడు అడ్మినిస్ట్రేషన్కి, వైస్ ప్రిన్సిపల్కి ఏమో 40 ఇచ్చాడు అని. ఎందుకంటే ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ అవుతాడు కాబట్టి వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ టాపిక్ ఇచ్చాడండి. అది టోటల్ కనుక మనం చూస్తే 160 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్ మనం ఏం గమనించాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు, 4 క్వశ్చన్స్ తప్పైతే 1 మార్కు తగ్గిపోతుందండి. అదేవిధంగా ఇప్పుడు పీజీటీస్ చూద్దాం. పీజీటీస్ కనుక చూస్తే ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైపు 160 మార్క్స్ అండి. తర్వాత ఇంటర్వ్యూ 40 మార్క్స్కి, తర్వాత ఎగ్జామ్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది, 180 మినిట్స్. ఇక్కడ మనకి పీజీట్లకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10 మార్క్స్, తర్వాత జనరల్ హిందీ వచ్చి 10 మార్క్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, ఎనాలిటికల్ అబిలిటీకి 15 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ ఎనాలిటికల్ అబిలిటీకి చూస్తే కనుక 15 మార్క్స్ ఇచ్చాడు. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ చూస్తే 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 5 మార్క్స్. మరి టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాకి సంబంధించి 20 మార్క్స్. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి 80 మార్క్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే అకార్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ సంబంధించి. ఇక్కడ మనకి టోటల్ చూస్తే 160 క్వశ్చన్స్, 160 మార్క్స్. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఏం గమనించాలంటే ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు, ఒక క్వశ్చన్ తప్పైతే 0.2 మార్క్ డిడక్ట్ అవుతుందండి. తర్వాత టీజీటీస్ చూద్దాం. టీ కనుక చూస్తే ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మనకు 180 మార్క్స్ ఉంటుందండి. ఎగ్జామ్ టైం వచ్చి 180 మినిట్స్, అంటే ఒక నిమిషానికి 1 మినిట్ చేయాలి. ఇక్కడ 180 మార్క్స్ 180 మినిట్స్ అంటే ఒక నిమిషానికి 1 మినిట్ చేయాలి. అంటే జనరల్ ఇంగ్లీష్కి 10 మార్క్స్, జనరల్ హిందీకి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, ఎనాలిటికల్ ఎబిలిటీకి 15 మార్క్స్, తర్వాత న్యూమరికల్ ఎబిలిటీకి 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీకి 5 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ పెడగాగికి 20 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి 100 మార్క్స్. ఇక్కడ టీజీటీ కానీ పీజీటీ కానీ చూస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్కి ఎక్కువ ఇచ్చాడండి మార్క్స్. కాబట్టి వాళ్ళు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఆ విధంగా సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా టోటల్ 180 క్వశ్చన్స్, 180 మార్క్స్ అండి. ఇక్కడ కూడా నోట్ ఏమి ఇచ్చాడంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు, 4 క్వశ్చన్స్ తప్పైతే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. తర్వాత ఈ మార్కింగ్ స్కీమ్ ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూస్తే మనకి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ ఒకటి ఇచ్చాడండి. ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు అదే వెబ్సైటే, కాబట్టి మీరు కంపల్సరీ ఆ వెబ్సైట్ని రిమెంబర్ చేసుకోవాలి, లేకపోతే ఒక నోట్స్లో ఇక్కడ మనకి రాసుకోండి. తర్వాత ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. చూస్తే కనుక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఓన్లీ కంప్యూటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైం చూస్తే ఇక్కడ 2 షిఫ్ట్లు ఉంటాయండి, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 9 AM to 12 PM, అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఇక్కడ మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాల్సి ఉంటుంది. 8:30 లోపు వెళ్ళాలి, 7:30 నుంచి 8:30 లోపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ టైంలో మనతో సిగ్నేచర్ చేయించుకోవడం కానీ, లేకపోతే మన ఫోటో మ్యాచ్ అయిందా లేదా, లేకపోతే ఇక్కడ
బయోమెట్రిక్ తీసుకోవడం ఏదైతే ఈ విధంగా అటెండెన్స్ ఇన్విజిలేటర్ తీసుకోవడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఇన్విజిలేటర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. ఈ గ్యాప్లో 8:30 నుంచి 8:50 AM ఈ గ్యాప్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదేవిధంగా క్యాండిడేట్స్ని లాగిన్ అయ్యాక ఒక 10 minutes ముందే మనకి టైం ఇస్తాడు. ఆ టైంలో లాగిన్ కావచ్చు. తర్వాత టెస్ట్ కమెంట్స్ 9 AMకి. తర్వాత ఇక్కడ సెకండ్ షిఫ్ట్ చూసుకుంటే 3 to 6 PM టైమింగ్ అవర్స్. ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే రావాలండి. 2:30కి రావాలి మినిమం. 2:30కి కనుక వస్తే మనకి ఇన్విజిలేటర్ మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. ఆ సైన్ కానీ లేకపోతే లాగిన్ అయ్యేది కానీ ఈ విధంగా. తర్వాత క్యాండిడేట్స్ ఒకసారి లాగిన్ అయ్యాక ఒక 10 minutes ముందు లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యాక ఎగ్జామ్ మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అన్నారు. ఇక్కడ మనము దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఒకవేళ హాల్ టికెట్ జనరేట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయండి. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మ్యాథ్స్ అనుకోండి లేదంటే ఫిజిక్స్ అనుకోండి రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇన్విజిలేటర్ ఇస్తారండి. తర్వాత ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది పెద్దగా చేసి చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ప్రిన్సిపాల్కి సంబంధించి 50 years కన్నా ఎక్కువ ఉండకూడదు. రిలాక్సేషన్ వచ్చి SC/ST వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఉండొచ్చు. అది ఎంత అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎంత అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. తర్వాత దీని క్వాలిఫికేషన్ ఏముండాలి, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, అంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత బీఈడి కానీ తర్వాత ఈక్వలెంట్ డిగ్రీ, అంటే బీఈడితో ఈక్వలెంట్గా డిగ్రీ ఏదైనా చేసినా కూడా ఎలిజిబుల్ అండి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, అంటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మనము టీచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలండి. ఇక్కడ మనకి ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఏమడుగుతుందంటే పర్సన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్ అండి. దాదాపు ప్రైవేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయి ఉంటారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 40 years అనుకోండి, మినిమం మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసమని. తర్వాత మీరు ఇంటర్ కాలేజీలో అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఈ విధంగా అండి. తర్వాత ఇక్కడ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి 10 years ఎక్స్పీరియన్స్. అది ఎట్లా, వైస్ ప్రిన్సిపల్ కానీ పీజీటీగా కానీ టీజీటీగా కానీ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ హై స్కూల్లో కానీ హయ్యర్ సెకండరీ స్కూల్లో కానీ సీనియర్ సెకండరీ స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ మనకి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ చూద్దాం. వైస్ ప్రిన్సిపల్ కనుక చూసుకుంటే 40 years కన్నా ఎక్కువ ఏజ్ ఉండకూడదు. అదే SC/STలకి అయితే సడలింపు ఉంటుంది, రిలాక్సేషన్, అది నేను తర్వాత చెప్తాం. తర్వాత దీని క్వాలిఫికేషన్ ఏమంటే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి డిగ్రీ ఉండాలి. తర్వాత బీఈడి కానీ దానికి ఈక్వల్గా ఉండే ఒక డిగ్రీ కానీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ మనకు ప్రిన్సిపాల్కి వైస్ ప్రిన్సిపాల్కి గమనిస్తే అక్కడ 10 years ఎక్స్పీరియన్స్ అన్నారు, ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అన్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెన్స్ అంతే, ఇంకంతా కామన్ అవుతుంది. తర్వాత మనము ఇంకా వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు, 3 years ఎక్స్పీరియన్స్ ఈజ్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఒకవేళ అంటే అక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అట్లా ఉన్నా కూడా ఓకే అండి. ఇప్పుడు పీజీటీకి చూసుకుందాం. పీజీటీ కనుక చూసుకుంటే 40 years ఏజ్ లిమిట్, తర్వాత SC/ST వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 2 years ఇంటిగ్రేటెడ్
2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్. అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ అంటే పీజీ చేసి ఉండాలి. మినిమం 50 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్ అని మెన్షన్ చేశాడు. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్, అంటే మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనుకోండి మన పీజీటీలో, అప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది. పీజీటీ హిందీ మనం అప్లై చేయాలనుకోండి, హిందీలో కానీ సాంస్క్రిట్లో కానీ ఒక హిందీ అనేది మెయిన్ 3 ఇయర్స్లో కూడా సబ్జెక్ట్స్ ఉండాలండి. హిందీ యాజ్ ఏ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ ద గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్లో, థర్డ్ ఇయర్లో కూడా హిందీ సబ్జెక్ట్గా ఉండాలి. తర్వాత మనము ఒకసారి పైకి వెళ్దాం. ఇక్కడ పీజీటీ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా వాళ్ళు దాంట్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇప్పుడు పీజీటీ ఫిజిక్స్కి అప్లై చేయాలనుకోండి, ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ. తర్వాత పీజీస్టిక్ కెమిస్ట్రీ అనుకోండి, కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళు సబ్జెక్ట్కి సంబంధించి కోర్స్ తీసుకొని ఉండాలి. అదేవిధంగా పీజీటీ బయాలజీ అనుకోండి, బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయోసైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయో, ప్లాంట్ ఫిజియాలజీ ప్రొవైడెడ్ అన్నారు. అదేవిధంగా బాటనీ, జువాలజీ, అంటే బాటనీ, జువాలజీ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ. తర్వాత ఇవి వేరే అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్న నో ప్రాబ్లం అని ఇక్కడ చెప్తున్నారండి. అదేవిధంగా పీజీటీ హిస్టరీ అంటే హిస్టరీ కంపల్సరీ. తర్వాత పీజీటీ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ సబ్జెక్టే తీసుకోవాలి. తర్వాత కామర్స్ అనుకోండి, పీజీటీలో మాస్టర్స్ డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు కామర్స్లో. తర్వాత ఎంకామ్ చేసిండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ షల్ నాట్ బి ఎలిజిబుల్ అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు. తర్వాత పీజీటీ ఎకనామిక్స్ చేసేవాళ్ళు, ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ బిజినెస్ ఎకనామిక్స్ కానీ ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ ఎలిజిబుల్ అండి. తర్వాత పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్ చేసినా కూడా వాళ్ళు ఎలిజిబుల్లే. అదేవిధంగా ఇక్కడ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ తీసుకునే వాళ్ళు ఇక్కడ పీజీటీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. తర్వాత మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తర్వాత ఇక్కడ ఇంకోటి గమనిద్దాం, ఎంటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. బట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి వాళ్ళు కోర్స్ చేసి ఉండాలి. తర్వాత బీఈడీ కానీ దానికి ఈక్వలెంట్ డిగ్రీ అంటే దానికి సమానమైన డిగ్రీ ఎక్కడ ఏదైనా యూనివర్సిటీ నుంచి మనం చేసింటే వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. తర్వాత ప్రొఫిషియన్సీ హిందీలో ఉండాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి. అంటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడే స్కిల్ అయితే ఉండాలండి. నెక్స్ట్ టీజీటీ చూద్దాం. టీజీటీ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 35 ఇయర్స్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీలకి అయితే సడలింపు ఉంటుంది, రిలాక్సేషన్ అనేది. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్, అంటే రీజనల్ కాలేజెస్ ఉంటాయి అక్కడ 4 ఇయర్స్ ఉంటుంది డిగ్రీ, అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. బట్ ఇక్కడ 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ అనమాట, 50% మార్క్స్, 50% మార్క్స్ అనేది కంపల్సరీ ఉండాలి. 50% మార్క్స్. తర్వాత టీజీటీ హిందీ అనుకోండి, 3 ఇయర్స్లో కూడా అంటే డిగ్రీ 3 ఇయర్స్లో కూడా హిందీ అనే సబ్జెక్ట్గా ఉండాలి. అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ చేయాలంటే డిగ్రీ 3 ఇయర్స్లో కూడా ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా, ఇంగ్లీష్ సబ్జెక్ట్గా కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇప్పుడు సోషల్ స్టడీ అనుకోండి టీజీటీలో, ఇక్కడ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్ అన్నాడు. ఎనీ 2 ఉంటే చాలండి. అదేదంటే ఇంకా చూడండి, హిస్టరీ,
జియోగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. దీనిలో ఒకటి మస్ట్గా ఉండాలండి, అదేంటంటే హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ. ఆ విధంగా ఉండేవాళ్ళు ఇక్కడ టీజీటీకి ఎలిజిబుల్. తర్వాత టీజీటీ మ్యాథ్స్ కనుక చూస్తే టీజీటీ మ్యాథ్స్, ఇక్కడ మ్యాథ్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇచ్చారండి. దాంతోపాటు సెకండ్ సబ్జెక్ట్గా ఎవరు ఉండాలంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఈ విధంగా ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నాం. ఇక్కడ టీజీటీ సైన్స్ అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ దాంట్లో సైన్స్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అన్నాడు. ఇక్కడ బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, వీళ్ళందరూ కూడా టీజీటీ సైన్స్కి ఎలిజిబుల్ అండి. అదేవిధంగా పైకి వెళ్దాం. ఇక్కడ కానీ చూస్తే బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ, అంటే బీఈడీ కానీ దాంతో ఈక్వల్గా ఉన్న డిగ్రీ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంటే పాస్ ఇన్ ద స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నాడు. ఇక్కడ మనకి టెట్ అనేది జరుగుతుంది కదా మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ, దాంట్లో క్వాలిఫై ఉండాలి. లేదంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అంటారు, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. తర్వాత ప్రొఫిషియన్సీ, ఇది ఖచ్చితంగా ప్రతి చోట అడుగుతున్నాడు, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి ఒక నోట్ ఇచ్చాడు, ఆ ఏజ్ లిమిట్ ఎప్పటి వరకు అని. ఏప్రిల్ 30, 2021కి ఈ ఏజ్ లిమిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్టీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 years ఉందనుకోండి, అంటే మ్యాక్సిమం లిమిట్ ఇంకా 55 years, అంటే 5 years ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి 3 years రిలాక్సేషన్ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా మనకి ఇక్కడ పర్సనల్లీ ఇక్కడ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 3 years కంటిన్యూగా చేసిన వాళ్ళకి 5 years ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా మనము పైకి వెళ్తే ఇక్కడ చూడండి, డిసెబిలిటీ ఉంటాయి కదా ఎవరైనా హ్యాండిక్యాప్డ్, అలాంటి వాళ్ళకి ఉమెన్స్కి ఇంక్లూడింగ్ ఉమెన్ అనమాట, ఎస్సీ ఎస్టీలకి 15 years ఇచ్చారు ఇక్కడ సడలింపు. ఓబీసీలకి 13 years ఇచ్చారు, జనరల్ వాళ్ళకి 13 years, ఎవరికి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే అండి ఇది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, అంటే ఆర్మీ కానీ ఈ విధంగా వాళ్ళకి వచ్చేసి మిలిటరీ 3 years ఎక్స్ట్రా ఇచ్చారండి. ఇక్కడ మనకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 55 years, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏప్రిల్ 30కి 50 years ఎంత మీరు సడలింపు తీసుకున్నా 55 ఏళ్ళకి మించకూడదు, ఇది మెయిన్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా కిందకు వద్దాం. ఇవి అంత అవసరం లేదు, కేటగిరీ డిసేబుల్డ్. తర్వాత ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు ఫీజుకి సంబంధించి, ఇంకోసారి చెప్తున్నా. ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్కి 2000, పీజీ టీజీటీలకి 1500 సారీ. అలాగే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, అదంతా మనకు అవసరం లేదు, అంటే జస్ట్ మనం అది అప్లై చేయడానికి మనం నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు, ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అదేవిధంగా ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్స్ కావాలంటే మనము అది పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంచే ప్రయత్నం చేస్తాను, మీకు అంత ఓపిక ఉంటే చదవండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏం చదివితే ఎన్ని రోజులు చదివితే మనకి జాబ్ వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఉంచే ప్రయత్నం చేస్తాను. దయచేసి
మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సిలబస్ ఇచ్చారండి, సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఒకసారి దాన్ని చూద్దాము. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వీలైతే. ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, దాని మీద మనకి తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయండి. అక్కడ ఇచ్చాడు, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించి సబ్ టాపిక్స్ ఇచ్చాడు. తర్వాత ఇది ప్రిన్సిపాల్కి వైస్ ప్రిన్సిపాల్కి చెప్తున్నానండి, అకాడమిక్ సంబంధించి. తర్వాత లెర్నర్ యాజ్ డెవలపింగ్ ఇండివిజువల్, లేదంటే దీనికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను, కాబట్టి టెన్షన్ పడద్దండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఒకేసారి చెప్తే చాలా లెంత్ అయిపోతుంది వీడియో, కాబట్టి అవన్నీ నేను తర్వాత చెప్తాను. తర్వాత ఇది అప్లై చేసే విధానం, మన ఫోటో అవన్నీ ఈ విధంగా ఆన్లైన్లో అనేది అది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇక్కడ పోస్టులు ఇంతకుముందు నా వీడియో చూడుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 117 ఉన్నాయి, ప్రిన్సిపాల్ 14 ఉన్నాయి, వైస్ ప్రిన్సిపాల్ 6 ఉన్నాయి, ఇంకా టీజీటీలు 97 ఉన్నాయండి. అదేవిధంగా తెలంగాణ చూసుకుంటే ప్రిన్సిపల్ 11 ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ 6 ఉన్నాయి, పీజీటీ 77 ఉన్నాయి, తర్వాత టీజీటీ 168 ఉన్నాయి, టోటల్ 262 ఉన్నాయండి. మిగతా స్టేట్ మనకి అనవసరం లేదు. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చాడు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేది. తర్వాత ఇక్కడ మనకు టోటల్గా ఒక్కో స్టేట్ వైజ్ ఇచ్చండి. ఇప్పుడు మనం ఏపీ తీసుకుందాము, ఏపీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని. హిందీకి సంబంధించి వేకెంట్ పొజిషన్స్ 16 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మిగతావన్నీ అన్నీ చెప్పాలంటే వీలు కాదు. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి 21 ఉన్నాయి, మన ఏపీ అండి, ఇక్కడ ఉంచండి ఏపీ అని. తర్వాత సైన్స్కి సంబంధించి 20 ఉన్నాయి, సోషల్కి సంబంధించి 20 ఉన్నాయి, టోటల్ 117. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో చూద్దాం. ఇవన్నీ మీకు అనవసరం లేదు, వేరే స్టేట్స్వి. తెలంగాణ కదా, ఆర్ఎస్ ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ తెలంగాణ అని చూడండి. తెలంగాణ స్టేట్లో ప్రిన్సిపల్ 11 ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ 6 ఉన్నాయి. తర్వాత మనము ఇక్కడ ఇంగ్లీష్ అన్ని చూద్దాము. ఇంగ్లీష్లో 7 ఉన్నాయి, హిందీ 7 ఉన్నాయి, ఫిజిక్స్ 7 ఉన్నాయి. తర్వాత కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఐటీ ఇవన్నీ కూడా 7 ఉన్నాయండి. తర్వాత టీజీటీలు కనుక చూసుకుంటే మనము ఇంగ్లీష్ 34 ఉన్నాయి, హిందీ 32 ఉన్నాయి, మ్యాథ్స్ 34 ఉన్నాయి, సైన్స్ 34 ఉన్నాయి, సోషల్ 34 ఉన్నాయి, టోటల్ 262 ఉన్నాయండి. అదేవిధంగా ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు, వేరే స్టేట్స్ సంబంధించి. ఇవి మనకి ఒకవేళ మనము అప్లై చేసిన తర్వాత ఒక్కో బ్యాంక్ నుంచి అప్లై చేస్తారండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ స్టేట్ బ్యాంక్ నుంచి మీరు అప్లై చేశారనుకోండి, అప్పుడు మనం మెయిల్ కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా కెనరా బ్యాంక్ నుంచి అయితే ఇక్కడ మెయిల్ ఐడీలు ఇచ్చారు, తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చారు, హెల్ప్ డెస్క్ అనమాట. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మనము వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, తర్వాత ఈ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ పేరు కూడా ఇచ్చారండి. తర్వాత ఇక్కడ ఇది ఎప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి, ఇది పేటిఎంకి. ఒకవేళ స్క్రీన్ షాట్ పాసిబిలిటీ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎంత కూడా ప్రాసెస్ అండి, ఏ విధంగా అప్లై చేసుకోవాలని అంత ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ మనకు నాట్ ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకు. ఆన్సర్ చేసి 0 ఆన్సర్ చేశారు కాబట్టి ఇక్కడ 0 అని చూపిస్తుంది. మనం ఆ క్వశ్చన్ని చూడలేదు అనుకోండి, ఇక్కడ నాట్ విజిట్ అని కనిపిస్తుంది. తర్వాత మార్క్డ్ ఫర్ రివ్యూ,
ఇక్కడ 0 అని చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా ఉంటాయండి క్వశ్చన్స్. మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో చేసింటే మనకి మనం ఆన్సర్స్ పెట్టినవన్నీ. ఇవన్నీ నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు చెప్పాలంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక మనకి ఫైనల్గా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అనంతపూర్ అంటే మనకి ఎగ్జామినేషన్ ఎక్కడ వేసుకోవాలండి, నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా మన ప్రతి జిల్లాకి కూడా మనకు సెంటర్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనం తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకు కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంటాయి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. ఇంకా నా వీడియోని చేసుకోకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అని అండాలి.